ఓం శ్రీ మాతే నమః. మీరు కోరుకున్న కోరికలు కేవలం 1 నిమిషంలో మొక్కుకుంటే 21 రోజులలో మీ కోరికలు నెరవేరుతాయంట. ఇది ఎలాంటి టెంపుల్, ఎక్కడ ఉంటుంది, దీని ప్రత్యేకత ఏంటి అన్నీ చెప్తాను, కానీ మీరు చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. హాయ్ అండి అందరికీ, ఛానల్ పవర్స్వి బ్లాగ్స్, నేను మీ తేజస్వి. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి బంగారు మైసమ్మ టెంపుల్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ నిమిషాంబికా దేవి టెంపుల్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు నిమిషాంబికా దేవి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని చాలా మందికి తెలియదు. మ్యాప్స్లో కూడా కొన్నిసార్లు ఒక గల్లీ అయితే ఇంకో గల్లీ అలా చూపిస్తుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందండి. మనకు బోడుప్పల్ దగ్గర నుండి వస్తుంటే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుండి ఆపోజిట్ గల్లీలోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా హోటల్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాంట్లో స్ట్రైట్గా వెళ్తే మనకు నిమిషాంబికా దేవి టెంపుల్ అయితే వస్తుంది. సో నేను క్లియర్గా వీడియో మొత్తంలో మీకు డైరెక్ట్ టెంపుల్ దాకా వెళ్ళే రూట్ అయితే చూపిస్తానండి. చాలా మంది యూట్యూబ్లో చూసేసి వెళ్తుంటారు, నేను కూడా అలానే యూట్యూబ్లో చూశాను, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలోనే చాలా మంది చెప్పారు నిమిషాంబికా దేవి చాలా చాలా పవర్ఫుల్ అని. అండ్ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా 1 నిమిషంలో కళ్ళు తెరిచి కోరికలు కోరుకుంటే అవి ఒక 21 డేసే కానీ ఇంకెక్కువ టైంలో అయినా కానీ ఖచ్చితంగా కూడా కోరికలు నెరవేరుతాయని అయితే చాలా మంది నమ్మిక ఇక్కడ. సో మీరు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఇలా మీకు నిమిషాంబికా దేవి అమ్మవారి ఫోటో కనిపిస్తుంది. రాజలక్ష్మి రెసిడెన్సీ అనే ఒక హౌస్ ఉంటుంది, అక్కడ నుండి ఆ గల్లీలోకి వెళ్తే స్ట్రేట్గా వెళ్తే లాస్ట్కి ఉంటుందండి. సో నేను క్లియర్గా చూపిస్తాను, మీరు ఎవరైనా యూట్యూబ్లో చూసి రావాలి అనుకున్న వాళ్ళు క్లియర్గా రావచ్చు. అండ్ ఇక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది, చూసారా, శ్రీ మాతే నిమిషాంబికా దేవి అని. సో ఈ టెంపుల్ అయితే చాలా చాలా పవర్. మీరు అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే కంపల్సరీ ఇక్కడ టైమింగ్స్ ఏంటో తెలుసుకోవాలి, లేదంటే మాలాగా అవుతుంది. ఏమైందో చూడండి. అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చినాము, 12:30కి లేట్ అయింది అనేసి క్లోజ్ చేసి మళ్ళీ 2 o'clockకి తీస్తారంట. సో మళ్ళీ 2 o'clock దాకా వెయిట్ చేయండి, వేస్ట్ అయిపోతుంది. సో మేము ఆలయంకి వచ్చేసరికి 12:40 అయిందండి. ఒక 10 minutes లేట్ అయినా కూడా మన స్కూల్ గేట్స్ అయితే ఎలా మూసేస్తారో అమ్మవారి గేట్స్ కూడా అలానే మూసేస్తారండి. సో తప్పకుండా మీరు దర్శించుకోవాలి అమ్మవారిని అంటే ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుందండి. మళ్ళీ 12:30కి క్లోజ్ చేసి 2 o'clock అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు ఎవరైనా ప్రదక్షిణాలు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి. సో ఇక్కడ 16 ప్రదక్షిణాలు చేయడానికైనా 108 ప్రదక్షిణాలు చేయడానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది, అది కూడా నేను చెప్తాను. మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సరే, ఇంతకీ లొకేషన్ ఎక్కడుందో నేను చెప్పలేదు కదా, మన హైదరాబాద్లో ఉన్న బోడుప్పల్లో ఉంటుందండి. సో నేను మీకు అడ్రస్ చూపించాను అండ్ లోపల టెంపుల్ కూడా చూపిస్తున్నాను. సో మీరు క్లియర్గా చూడొచ్చండి. అయితే ఇక్కడ మీకు ఏ కోరిక కోరుకున్నా కూడా 21 రోజుల్లో మీ కోరిక అనేది నెరవేరుతుందండి. అమ్మవారిని చూసిన తర్వాత కళ్ళు తెరిచే నిమిషంలో మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా నిమిషంలోనే మీరు కోరిక అనేది కోరుకోవాలి. కోరిక కోరుకున్న తర్వాత 16 ప్రదక్షిణాలు చేయాలండి, 16 ప్రదక్షిణాలు అయితే చేయాలి. అదే మీకు ఒకవేళ ఆ కోరిక నెరవేరితే 108 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుందంట. సో ఇక్కడ అయ్యగారు కానీ ఇక్కడ ఉన్న భక్తులు కానీ చెప్పిన సమాచారం ఇది. ఇక్కడ మీరు ప్రదక్షిణాలే కాదండి, ఒడిబియ్యం కూడా పోయొచ్చు అమ్మవారికి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టైమింగ్స్ ఏంటి, రుద్రాభిషేకం చేయాలన్నా లేదంటే వేరే అర్చనలు చేయాలన్నా అభిషేకాలు చేయాలన్నా కూడా టికెట్ అయితే ఉంటుందండి. సో మేము వెళ్ళినప్పుడు 12:30 12:40 అయింది కాబట్టి గేట్ క్లోజ్ చేశారు. సో మళ్ళీ 2 o'clock అయితే వెళ్ళామండి. అండ్ ఇక్కడ మీరు ప్రదక్షిణాలు చేయాలంటే కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయనివ్వరు. సో ఒక టైం ఉంటుంది, 2 o'clockకి మాత్రమే రావాలండి, వచ్చి మీరు ప్రదక్షిణాలు అనేది చేయొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా నిమిషాంబికా భవన్ అని, ఇక్కడ అమ్మవారికి పెట్టిన శారీస్ అన్నీ కూడా అమ్ముతారు. అమ్మవారికి కట్టిన చీరలు కావాలి అంటే మీరు ఇక్కడ కొనుక్కోవచ్చండి. సో మనకు ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి ఏమేం కావాలి అనేవి కూడా ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తాను. సో చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు, మెయిన్గా శుక్రవారం అయితే చాలా మంది భక్తులు వస్తుంటారు. మేము వెళ్ళింది శుక్రవారం కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. సో చాలా చాలా రష్ ఉన్నారండి, అందరు కూడా ప్రదక్షిణాలు చేస్తుంటారు. సో లోపల నుండి ఫీమేల్స్ చేయాలంట అండ్ బయట నుండి మేల్స్ చేయాలంట, కానీ ఇక్కడ మాత్రం అలా ఏం లేదండి, అందరూ కలిసే చేస్తున్నారు. మనకు స్టార్టింగ్లో రాహుకేతులు ఉంటారు అండ్ అలాగే లోపల చూడండి ఎంత మంది ఉన్నారో. అమ్మవారు అయితే చాలా చాలా ప్రశాంతంగా చాలా మంచి ఫీలింగ్ వచ్చిందండి నాకైతే అమ్మవారిని చూసిన తర్వాత. మీకు
ఎలాంటి కోరికలు ఉన్నా కూడా కళ్ళు తెరిచి కేవలం నిమిషంలో కోరుకుంటే ఎమ్మటే మీ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వారి నమ్మిక. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. నా కోరిక నెరవేరుతుందా లేదా అనేది నాకు తెలీదు, అమ్మవారి దయ. సో ఇక్కడ మనకు అదే విధంగా హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అలాగే నాగదేవత టెంపుల్ ఉంటుంది, అలాగే సాయిబాబా టెంపుల్స్ కూడా ఉంటాయండి. సో మీరు అక్కడే దర్శించుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఒడిబియ్యం పోయాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు, తమలపాకు ఇక్కడ ఉన్నాయి కదండి. మీకు కావాల్సినవన్నీ కూడా ఇవి తెచ్చుకొని అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోయొచ్చు మీ కోరికలు నెరవేరిన తర్వాత. లేదు అంటే 108 ప్రదక్షిణాలు అయినా చేయొచ్చండి. సో చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. అండ్ చాలా మంది ఇక్కడికి భక్తులు అనేక ప్రాంతాల నుండి అయితే వస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే కాదండి, అనేక ప్రాంతాల నుండి అయితే జనాలు వస్తుంటారంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంది రష్ ఉందో. మీకు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఎర్లీగా రావాల్సిందే, లేదంటే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారండి. నేను హైదరాబాద్లో సుమారుగా 5 years నుండి ఉంటున్నాను, కానీ ఎప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకోలేదు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వీడియోస్ అయితే చూశాను. చాలా మంది భక్తులు వెళ్ళి చెప్తుంటారు సో ఇక్కడ మాకు కోరికలు నెరవేరాయని. సో మీలో ఎంతమంది అమ్మవారిని దర్శించుకున్నారు, మీ కోరికలు నెరవేరాయా లేదా అనేది తప్పకుండా కింద కమెంట్స్లో తెలియజేయండి. సో ఇక్కడ మనకు అభిషేకాలు చేయాలన్నా, లేదంటే అమ్మవారి చీరలు కొనుక్కోవాలన్నా, క్యాలెండర్స్ అయినా, ప్రసాదాలైనా అన్నీ కూడా పక్కన అవైలబుల్ ఉంటాయండి. సో కావాలన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఎన్నో రోజుల నుండి వెళ్ళాలి అనుకొని ఫైనల్గా నాకు ఇప్పుడైతే దొరికింది ఛాన్స్. సో నేను ఇక్కడ వీడియోని అయితే ఎక్కువగా రికార్డ్ చేయలేదండి, చాలా చిన్న వీడియో అయితే తీశాను. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండాలి అనేసి మీకు చాలా స్లోగా పెట్టి చూపిస్తున్నాను. బట్ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ నిమిషాంబికా దేవి అమ్మవారి దగ్గర నుండి కావాలన్నా కూడా మీరు అర్చన టికెట్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఉదయం 6 గంటలకి ఈ దేవాలయం అనేది తెరవబడుతుందండి. తర్వాత 12:30కు క్లోజ్ చేస్తారు. అప్పుడు నిమిషాంబికా దేవి అమ్మవారు సేద తీరుతారని ఇక్కడి నమ్మిక అంట. సో ఇలా బయట కూడా మనకు అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. లోపలికి వెళ్ళలేని వారు ఇక్కడ దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ పిల్లలు పుట్టడానికైనా, లేదంటే ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా నెరవేరుతాయంట. చాలా మందికి అయితే ఇది ఒక నమ్మిక అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఆడవాళ్ళు అని కాదు, మగవాళ్ళు కాదు, అందరూ అయితే అమ్మవారిని దర్శించుకుంటున్నారండి. నిమిషాంబికా దేవి అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి మేము బయట నుండే ఇక్కడ అమ్మవారిని తాకి పువ్వులు, ప్రసాదం, కుంకుమ అవన్నీ తీసుకున్నాను నేనైతే. సో మీకు ఒకవేళ కావాలి, దగ్గర నుండి చూడాలి అనుకుంటే మీరు అర్చన కూడా చేపించుకోవచ్చు అండి. 500,000 అలా ఉంటుంది కాస్ట్ కూడా. సో చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా. ఈ దేవాలయం గురించి మీకు ఇంకెక్కువ ఏమైనా విషయాలు తెలిసినా, మీ కోరికలు నెరవేరినా, ఇలాంటివి ఏమున్నా కూడా తప్పకుండా కమెంట్ చేయండి. సో తప్పకుండా అందరికి రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నాకు తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని దేవాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. పక్కనే మనకు చాలా చాలా ప్రశాంతంగా ఒక మంచి మనస్ఫూర్తిగా అయితే అనిపించిందండి ఈ దేవాలయంకి వచ్చిన తర్వాత. చాలా రోజుల నుండి మనసు అంతా బాధగా అనిపిస్తుండే, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి చూస్తేనే ఆ ఫీలింగ్ మీకు అర్థమవుతుంది. సో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. చాలా మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.